ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్లు, 30 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లుతుంది. ఒకే రోజు బీజాపూర్, కాంకేర్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎదుర్కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగులూరు పరిధి ఆండ్రీ అడవుల్లో నక్సల్స్ నక్కినట్టు నిఘా సమాచారం వచ్చింది. దీంతో జిల్లా నుంచి సంయుక్త బలగాలు గురువారం ఉదయం నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తించినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ ఎదురుకాల్పుల్లో ఒక జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మరొక పక్క ఇదే సమయంలో కాంకేర్ జిల్లాలోని ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇక్కడ డిఆర్జీ, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. 2 జిల్లాల్లో ప్రస్తుతం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 3 నెలల్లో దాదాపుగా 90 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఇదే రెండవ అతిపెద్ద ఘటన. ఫిబ్రవరి 9న బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదుర్కాల్పుల్లో 31 మంది మావోలు హతమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు పలు ఎన్కౌంటర్లో దాదాపు 90 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. నక్సల్స్ ఇది మీ యొక్క పంతా మార్చుకుని జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రత్యక్షమైన ఎలక్షన్ ద్వారానే రాజ్యం సాధ్యమవుతుందని, మీరు ప్రజల్లో జనజీవన కలవాలని మేము కోరుకుంటున్నాం. ఇది పూర్తిగా వన్ సైడ్ వార్. అంటే ఈ యుద్ధం ఒకరిదానిలాగే ఉంది. పూర్తిగా ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక నక్సల్స్ పైన అటాక్ చేస్తే ఎలా ఉంటుందంటే ఈ ప్రతిఫలం ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా కానీ 100కు 99% నష్టం నక్సల్ సైడ్ జరుగుతుంది. అయితే ఇవాళ జరిగిన ఎదుర్కాల్పుల్లో దాదాపుగా 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇది తీవ్రమైన బాధాకర విషయం. వాళ్ళు పెట్టుబడిదారీ వ్యవస్థ పోవాలి. దీర్ఘకాలమైన పంతాతో నక్సల్స్ నిర్వహిస్తున్న ఉద్యమం ఇకనైనా మారి ప్రజల్లో కలిసి ప్రజా ఓట్లు, ప్రజా బ్యాలెట్ ద్వారానే రాజ్యం నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని మేము కోరుతున్నాం. చాలా బాధాకరమైన విషయం. దాదాపు 3 నెలల్లో 90 మంది అంటే ఆలోచించుకోండి ఏ విధంగా జరుగుతుందో. 2026 మార్చి వరకు ఆపరేషన్ కగార్ పెడుతున్న నక్సల్స్ను పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేసి కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. గత వారమే ములుగు, భద్రాద్రి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు.